ఇంట్లో తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం వల్ల కట్నం కోసం నల్లగా లావుగా ఉన్న స్వాతిని పెళ్లి చేసుకుంటాడు వంశీ. ఇష్టం లేకుండా పెళ్లి జరిగిన స్వాతి జీవితం ఎలా ఉండబోతుందో ఈ స్టోరీలో చూద్దాం. ఆ లైటింగ్లో ఆ మేకప్లో తెలియలేదు కానీ మరీ ఇంత నల్లగా ఉంటావని అనుకోలేదు. పెళ్ళయి శోభనం రోజు మొదటి రాత్రి భర్త వంశీ నోట్లో ఈ మాట విని షాక్ అయ్యింది స్వాతి. ఏమనాలో అర్థం కాలేదు. ఏమంటే ఏమంటాడో, జీవితాంతం ఇతనితో గడపాలి. ఇంత అవమానకరమైన కామెంట్ భర్త నుంచి వినాల్సి ఉంటుందని అనుకోలేదు స్వాతి. కన్నీళ్లు వస్తాయి. ఏదన్నా అనాలని ఉంది కానీ అనలేకపోతున్నది. పెళ్లి చూపుల్లో చూసుకున్నారు, ఇష్టమే అని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు కదండి అని మాత్రం అంటుంది. అప్పుడు మాత్రం తక్కువ కోటా తగిలించారా నీ ముఖానికి మీ వాళ్ళు? ఏదో మా వాళ్ళు కట్నానికి కక్కుర్తిపడి నిన్ను నాకు తగిలించారు, నా కర్మ అంటాడు వంశీ. పెళ్ళి అయిపోయింది కదా, మనం ఇప్పుడు భార్యాభర్తలం. నలుపు అయినా తెలుపు అయినా కొరుక్కు తింటారా? అందమంటే ఇష్టమా మీకు? అంత ఇష్టముంటే నన్ను చేసుకోకుండా ఉండాల్సింది అంటుంది స్వాతి. ఒక్క నలుపేనా? ఆ బాడీ చూడు ఎలా ఉందో. చదువు అటకెక్కించి తింటూ కూర్చున్నావా ఏంటి? ముందు ఆ పొట్ట చూడలేక చస్తున్నా, ఇక పడుకోపో అంటాడు వంశీ. ఈరోజు మన మొదటి రాత్రి అండి, మీరు ఇలా మాట్లాడటం న్యాయమేనా అంటుంది స్వాతి. ఏం చేస్తాం, నీ ఆకారం చూస్తుంటే అలా ఉంది అంటాడు. నేను కావాలని ఇలా పుట్టానా? ఇవన్నీ జీన్స్ అని మీకు తెలియదా? నేను మీ మనసు కష్టపెడితే క్షమించండి, వెళ్ళి సోఫాలో పడుకుంటాను అంటుంది. అక్కర్లేదులే, ఇక్కడే ఓ పక్కన పడుకో, ఆ నింద నాకెందుకు అంటాడు చిరాగ్గా వంశీ. పడుకుంటుందనే కానీ స్వాతికి నిద్ర రాదు. నన్నెందుకిలా నల్లగా లావుగా పుట్టించావు? పెళ్లి చేసుకోవడానికి, భర్తతో కలిసుండడానికి నాకు అర్హత లేదా అని ఏడుస్తూ ఉంటుంది స్వాతి. చిన్నతనం నుంచి అందరూ తనని ఏడిపిస్తూనే ఉండేవారు. పెళ్ళయిన తర్వాత కూడా తన పరిస్థితి అలాగే అవ్వడంతో ఇంకా కుమిలిపోతుంది. ఓ అరగంట తర్వాత స్వాతి ఏడుపు విన్న వంశీ ఆమెను దగ్గరకు తీసుకొని, సారీ, నేను నిన్ను అలా అని ఉండకూడదు. ఒక్కసారి నా వైపు నుంచి కూడా ఆలోచించు. బాధ తప్ప నిన్ను చిన్న చూపు చూడాలని కాదు అంటాడు. స్వాతి ఏమీ మాట్లాడదు. ఇద్దరి ఆలోచనలతో ఆ రోజు గడిచిపోతుంది. రెండవ రోజు రాత్రి వంశీ మాట్లాడుతూ, నాకు కొంచెం టైం కావాలి. నీకు సహనం ఉందని నాకు తెలుసు. మనం 2 రోజుల్లో హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. మన మధ్య ఏమీ జరగలేదన్న విషయం ఎవ్వరికీ చెప్పకు అంటాడు. మీ పరిస్థితి అర్థం చేసుకుంటాను. లోకం తీరే అంతా. దారిన పోయేటప్పుడు చిలుక వచ్చి భుజం మీద వాలితే దాన్ని ముద్దు చేస్తారు. కానీ అదే కాకి వాలితే కంగారు పడి తోలేస్తారు. అక్కడ చిలుక చేసే మేలు లేదు, కాకి చేసే అవమానం లేదు. కానీ అంతా మన ఆలోచనలోనే ఉంది. నేనేమీ తొందరపడను, మీరు ప్రశాంతంగా ఉండండి అంటుంది స్వాతి. 2 రోజుల తర్వాత స్వాతిని తీసుకుని హైదరాబాద్ వచ్చేస్తాడు వంశీ. ఆఫీస్కి బయలుదేరుతాడు. వెళ్లే ముందు ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా నువ్వు బయటికి రావద్దు అని చెప్పి వెళ్తాడు వంశీ. ఆఫీసులో ఫ్రెండ్స్ అందరూ పెళ్ళైపోయింది కదా వంశీ, పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు అని అడుగుతుంటారు. వాళ్ళ మాట కాదనలేక ఒక ఆదివారం రోజు పార్టీ ఇంట్లోనే అరేంజ్ చేస్తాడు వంశీ. ఆఫీస్లో వంశీతో పాటు చేసే కొలీగ్స్ అందరూ పార్టీకి అటెండ్ అవుతారు. వాళ్ళ ఆఫీస్లో పనిచేసే లేడీ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. పార్టీ బాగానే జరుగుతుంది. అంతా బాగానే ఉంది, అసలు మీ శ్రీమతి ఎక్కడా అని అడుగుతారు వాళ్ళు. నిజమే కదా, మా సిస్టర్ని పిలిస్తే విషెస్ చెప్పి వెళ్ళిపోతాం అంటారు అందరూ. వంశీకి ఇంకా స్వాతిని పిలవక తప్పదు, పిలుస్తాడు. స్వాతి వచ్చి అందరికీ నమస్కారం చేస్తుంది. వచ్చిన గెస్ట్లు పట్టుకొచ్చిన గిఫ్ట్లు ఇచ్చి బెస్ట్ విషెస్ చెప్తారు. అందులో కొంతమంది, ఇలాంటి పిల్లని ఎలా చేసుకున్నా, అసలు నీకు ఈడు జోడుగా ఉందా అని అడుగుతారు. పెద్దవాళ్ల ఫోర్స్ మీద చేసుకోవాల్సి వచ్చిందిరా, కాదంటామా అంటాడు. అయితే కట్నం కోసం చేసుకున్నావన్నమాట అని నవ్వేసి అందరూ వెళ్ళిపోతారు. తెల్లారి ఆఫీస్ అంతా ఈ న్యూస్ పాకిపోయింది. వంశీ పెళ్ళాం ఏం బాగాలేదు, కట్నం కోసం వీడు కక్కుర్తి పడ్డాడు అని.
ఆనంద్ చాలా అవమానకరంగా ఫీల్ అవుతాడు. ఇంటికొచ్చి స్వాతి మీద ఆ కోపం చూపిస్తాడు. స్వాతి అర్థం చేసుకొని ఎవరెవరో ఏదో అంటూ ఉంటారు. మనం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక ఏమంటే ఏమయ్యింది, వాటిని పట్టించుకొని మనసు పాడు చేసుకోవద్దు అని చెబుతుంది. తర్వాత అన్నం కలిపి తినిపిస్తుంది స్వాతి. ఈ అమ్మాయిని నేనెందుకు ద్వేషిస్తున్నాను, ఏం తప్పు చేసింది పాపం అనుకుంటూ ఆలోచనలో ఉండిపోతాడు వంశీ. వంశీని పడుకోమని చెప్పి దుప్పటి కప్పి తాను కూడా పడుకుంటుంది స్వాతి. తల్లి గుర్తుకు వస్తుంది. అర్ధరాత్రి వంశీకి మెలకువ వస్తుంది. స్వాతి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది స్వాతి, ఎందుకు ఏడుస్తున్నావు, నేనేమీ అనలేదే అంటాడు. నా మీద నాకే కోపంగా ఉంది. మీకు రాక్షసిలా దాపురించాను. మీరు ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నా. పోనీ డైవర్స్ ఇవ్వండి. ఇంకో మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి అంటుంది స్వాతి. అలా మాట్లాడకు స్వాతి, నేను ఒక వెధవని. నీలాంటి మంచి అమ్మాయి ఇంట్లో కన్నీళ్లు పెడితే ఇంటికి అశుభం అంటాడు. కొంచెం సేపటి తర్వాత మొదటిసారి స్వాతిని దగ్గరికి తీసుకుంటాడు. భర్తను అల్లుకుపోయి వెక్కి వెక్కి ఏడుస్తుంది స్వాతి. మీరు నాకు ప్రాణం, మీరు సంతోషంగా ఉండాలనే నా బాధ అంటుంది. ఆమె మాటలకు వంశీ గుండె కరిగిపోతుంది. ఆ రోజు రాత్రి ఇద్దరూ ఒకటవుతారు. స్వాతి జీవితంలో మంచి రోజులు వచ్చాయి అనుకునే టైంలో వంశీ ఆఫీస్లో ఒక అమ్మాయి శనిలా దాపరిస్తుంది. నెల రోజులు ఆఫీస్కి సెలవు పెట్టిన సంజన ఆ రోజే ఆఫీస్కి వస్తుంది. ఎవ్వరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఎప్పుడూ గలగలా మాట్లాడే సంజన అలా ఉండేసరికి ఒక అమ్మాయి వెళ్ళి అడుగుతుంది ఏమైంది అని. ఏం చెప్పను, బ్రతుకు నాశనం చేసిపోయాడు ఆ వెధవ. నేను ఓవర్ చేస్తున్నానంట. నాతో కలిసి ఉండటం కుదరదని చెప్పి వెళ్ళిపోయాడు. మా అమ్మా నాన్న చెప్పినా వినకుండా వాడితో కలిసున్నందుకు నాకు ఇలా జరగాల్సిందే అంటుంది. జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పటి నుంచైనా బుద్ధిగా ఉండు అని ఫ్రెండ్ సలహా ఇస్తుంది సంజనాకి. కానీ సంజన కన్ను మాత్రం వంశీ మీద పడుతుంది. వంశీ దగ్గరకు వెళ్ళి నాకు బ్రేకప్ అయింది, కొన్ని రోజులు నాకు కంపెనీ ఇవ్వవా అని అడుగుతుంది. ఫ్రెండే కదా, బాధలో ఉంది కదా అని సరే అంటాడు వంశీ. ఆఫీస్లో వంశీకి దగ్గరవటానికి ట్రై చేస్తుంది. వంశీ ఇంటికెళ్ళిన తర్వాత కూడా ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటుంది. స్వాతికి ఇవేమీ తెలియదు. సంజన ఒకరోజు వంశీకి ఫోన్ చేసి నిన్ను బయట కలవాలని అడుగుతుంది. వంశీ సంజన చెప్పిన ప్లేస్కి వెళ్తాడు. నీ భార్య చాలా నల్లగా ఉంటుందట కదా, అస్సలు బాగోదంట కదా, ఆమెను వదిలేసే మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని అడుగుతుంది. స్వాతికి అందం లేకపోయినా మంచి గుణం ఉంది, చాలా మంచి అమ్మాయి. నువ్వు నా మీద ఇలాంటి ఆశలు పెట్టుకుంటే నీతో ఇంకెప్పుడు మాట్లాడను, ఇంకా నన్నెప్పుడు కాంటాక్ట్ అవ్వొద్దు అని చెప్పి లేచి వెళ్ళిపోతాడు వంశీ. స్వాతి వాళ్ళ అమ్మా నాన్న పండక్కి రమ్మని ఫోన్ చేయడంతో స్వాతిని తీసుకొని ఊరు వెళ్తాడు వంశీ. అక్కడ ఇద్దరు సంతోషంగా 2 రోజులు గడుపుతారు. వంశీకి లీవ్ లేకపోవడంతో హైదరాబాద్కి వచ్చేస్తాడు. స్వాతిని ఇంటి దగ్గరే ఉంచుతాడు. టైంకి భోజనం చేయండి, హెల్త్ చూసుకోండి అని జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది స్వాతి. హైదరాబాద్కి చేరుకున్న వంశీ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ సంజనాతో పెద్దగా ఏమీ మాట్లాడడు. సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత వంశీ ఫోన్ మోగుతుంది. ఎవరా అని చూస్తే సంజన పేరు కనిపిస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన వంశీతో మీ ఆవిడ ఊర్లో లేదంట కదా, ఒక్కడివే ఏం చేస్తున్నావు అని అడుగుతుంది సంజన. స్వాతి ఊర్లో లేదని నీకెలా తెలుసు అంటాడు. ఇష్టమైన వాళ్ల గురించి తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అంటుంది సంజన. ఒక్కడివే ఉన్నావు కదా, బోరు కొడుతుంది, మా ఇంటికి వస్తావని ఫోన్ చేశాను అంటుంది. నేను మీ ఇంటికి ఎందుకు వస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు వంశీ. అలా ఆ రోజు గడిచిపోతుంది. 2వ రోజు కూడా ఆఫీస్కి వెళ్తాడు. కానీ వాళ్ళిద్దరూ పెద్దగా ఏం మాట్లాడుకోరు. మళ్ళీ ఆ రోజు సాయంత్రం కూడా సంజన ఫోన్ చేస్తుంది. నిజం చెప్పాలంటే వంశీ సంజన ఫోన్ చేస్తుందా లేదా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక్కసారి ఇంటికి రావచ్చు కదా అని బతిమలాడుతుంది సంజన. వంశీ మాట కాదనలేక సంజన వాళ్ళింటికి వెళ్తాడు. స్వాతిలో అందం లేదని బాధపడుతున్న వంశీకి సంజన దేవతలా కనిపిస్తుంది.
ఆ అందాన్ని దూరం చేసుకోలేని వంశీ సంజనాని కోరుకోవడంతో ఆమెతో రిలేషన్ పెట్టుకుంటాడు. హెల్త్ ప్రాబ్లం వల్ల స్వాతి పుట్టింటి నుండి వారం రోజుల వరకు రాదు. ఈ వారం రోజుల్లో వంశీ సంజనాకి బాగా దగ్గరైపోతాడు. స్వాతి వారం రోజుల తర్వాత హైదరాబాద్కి తిరిగి వస్తుంది. వంశీ స్వాతితో ఇంతకు ముందులా ఉండడు. ఎక్కువ టైం ఆఫీస్లోనే గడుపుతూ ఉంటాడు. నైట్ వర్క్స్ ఉన్నాయని చెప్పి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. స్వాతికి ఎందుకో వంశీ మీద అనుమానం వస్తుంది. వంశీ వాళ్ళ ఆఫీస్లో స్వాతికి తెలిసిన అమ్మాయి ఉండడంతో ఆమెకి ఫోన్ చేస్తుంది. ఈ మధ్య ఆఫీస్లో ఏమైనా వర్క్ ఎక్కువగా ఇస్తున్నారా ఏంటి, వంశీ లేటుగా వస్తున్నాడు ఇంటికి అని అడుగుతుంది. అలా ఏం లేదు, ఎప్పటిలాగానే ఉంది వర్క్. అందరం టైంకే ఇంటికి వెళ్ళిపోతున్నాం అంటుంది ఆ అమ్మాయి. మీరేమీ అనుకోనంటే మీకో విషయం చెప్తాను. వంశీ ఆఫీస్లో సంజన అనే అమ్మాయితో ఎక్కువగా క్లోజ్గా ఉంటున్నాడు అని చెప్తుంది ఆ అమ్మాయి. సంజన ఉంటున్న ఇంటి అడ్రస్ తీసుకొని ఫోన్ పెట్టేస్తుంది స్వాతి. సాయంత్రం వంశీ స్వాతికి ఫోన్ చేసి ఆఫీస్లో ఈరోజు ఎక్కువ వర్క్ ఉంది, ఇంటికి రావడం లేట్ అవుతుంది అని చెప్తాడు. సరే అంటుంది స్వాతి. కొంచెం ఆలోచించిన స్వాతి బయలుదేరి సంజన ఉంటున్న ఇంటికి వెళ్తుంది. ఆ రోజు సాయంత్రం సంజన వాళ్ళ ఇంటికి వెళ్లి డోర్ బెల్ కొడుతుంది స్వాతి. డోర్ ఓపెన్ చేస్తుంది సంజన. స్వాతి తెలియకపోవడంతో ఎవరు మీరు అని అడుగుతుంది సంజన. మీ ఇంట్లో ఉన్న వ్యక్తిని పిలిస్తే నేనెవరో చెప్తాడు అని అంటుంది స్వాతి. అప్పుడే వంశీ బాత్రూంలో నుంచి బయటికి వస్తాడు. స్వాతి నువ్వేంటి ఇక్కడ, ఇక్కడికి ఎలా వచ్చావు అని షాక్ అవుతాడు. ముందు మీరు చెప్పండి, ఇక్కడ ఎందుకున్నారు, ఆఫీస్లో పని ఉందని చెప్పారు కదా అంటుంది. స్వాతికి నిజం తెలిసిపోయిందని వంశీకి అర్థమవుతుంది. ఏదో అనుకోకుండా జరిగిపోయింది ఇలా, నీకు ఏం అన్యాయం చేయడం లేదుగా అంటాడు వంశీ విసుగ్గా. సిగ్గుగా లేదా, చదువుకున్నారు కదా ఇద్దరు, పెళ్ళైన వాడిపై మోజు పడటానికి తనకి అందం పిచ్చితో ఎంగిలిపడ్డ మీకు నేనేం చెప్పగలను. తప్పు చేసింది కాక పైగా సమర్థించుకోవడంతో స్వాతి గుండె పగిలిపోతుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది స్వాతి. గంట తర్వాత ఇంటికి వచ్చిన వంశీకి ఇల్లు లాక్ చేసి ఉండడం చూశాడు. స్వాతి పుట్టింటికి వెళ్ళిపోయిందని అర్థమవుతుంది. తన వద్ద ఉన్న కీతో తలుపు తెరిచి లోపలికి వెళ్తాడు. టేబుల్ మీద ఒక స్లిప్ కనిపిస్తుంది. ఎంగిలి కూడు తినడం నాకు మొదటి నుంచి ఇష్టం లేదు, నన్ను మర్చిపోండి. అఫ్కోర్స్ చానాళ్ల క్రితమే మర్చిపోయారనుకోండి, బాయ్ అని ఉంటుంది. ఎప్పుడూ లేనిది కూతురు ఒంటరిగా రావడంతో ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. స్వాతి ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత అడగొచ్చులే అని మౌనంగా ఉండిపోతారు వాళ్ళు. ఏడ్చి ఏడ్చి పడుకున్న స్వాతి లేచిన తర్వాత జరిగిన విషయమంతా తల్లిదండ్రులకు వివరిస్తుంది. అల్లుడితో మేం మాట్లాడతామని అంటారు వాళ్ళు. కలిసుండాల్సింది మేమిద్దరం కదా, కొన్ని రోజులు నన్ను ఇలా వదిలేయండి అంటుంది స్వాతి. ఈ విషయమంతా వంశీ తల్లిదండ్రులకు కూడా తెలుస్తుంది. కొడుకుని తిడతారు. స్వాతి లాంటి మంచమ్మాయిని వదులుకోవద్దు అంటారు. కానీ వంశీ మాత్రం సంజనాని వదిలిపెట్టడం కుదరదని చెప్తాడు. అత్తమామలు స్వాతికి ఫోన్ చేసి, అమ్మా వాడు నీ భర్తే, చట్టం ఒప్పుకునే నిజం ఇది, మరొకరికి ఆ హక్కు రాదు. పుట్టింట్లో ఎందుకమ్మా ఉండడం, వంశీ ఇల్లే కదా నీ ఇల్లు, అక్కడికే వచ్చి ఉండమ్మా అంటారు. కొన్నాళ్ళు నా మనశ్శాంతి కోసం మా ఇంట్లో ఉండనివ్వండి మామయ్య గారు, నా జీవితాన్ని ఒక మగాడి కోసం వ్యర్థం కానివ్వను అని అంటుంది స్వాతి. వాళ్ళింటికి దగ్గరలో కాన్వెంట్లో ఒక టీచర్గా జాయిన్ అవుతుంది స్వాతి. అసలే నీ ఆరోగ్యం బాగుండటం లేదు, ఇప్పుడీ ఉద్యోగం చేయడం అవసరమా అని తండ్రి మందలించినా వినలేదు. ఒకరోజు కొరియర్లో ఒక చెక్కు స్వాతి ఇంటికి వస్తుంది. నేను చేసింది నీ మనసు గాయపరిచిందని నాకు తెలుసు, అదొక ఆవేశంలో జరిగింది, ఇప్పుడు వెనక్కి రాలేను. నువ్వెలాంటి అమ్మాయివో నాకు తెలుసు, నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపోయినా నువ్వు ఇబ్బందులు పడరాదు, ప్రతి నెల ఇలాగే ఒక చెక్కు నీకు వస్తుంది అని దాంట్లో ఉంటుంది. అది స్వాతికి వంశీ పంపించిన లెటర్. స్వాతి తిప్పి పంపించేస్తుంది ఆ లెటర్ని.
నా మీద మీకున్న దయకి ధన్యవాదాలు. మీరు పరాయి స్త్రీకి లొంగాక నాకు మీరెవ్వరు? పరాయి మగాడి కిందే లెక్క. పరాయి మగాడి సొమ్ము నేనెందుకు ఆశిస్తాను? నాకు ఆత్మాభిమానం ఉంటుంది అని ఒక స్లిప్ రాసి దానికి అటాచ్ చేసి తిరిగి పంపిస్తుంది లెటర్ని స్వాతి. టీచర్ జాబ్ చేస్తూనే కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటుంది స్వాతి. డబ్బులు పంపిస్తే తిరిగి పంపించేస్తుందా? దానికి డైవర్స్ నోటీస్ పంపించు అని వంశీకి సలహా ఇస్తుంది సంజన. కానీ వంశీ ఏం మాట్లాడడు, మౌనంగా ఉండిపోతాడు. సంజన వంశీ ఒకే ఇంట్లో ఉంటారు. స్వాతి వంశీ మాత్రం విడాకులు తీసుకోరు. నువ్వు నీ భార్యకి విడాకులు ఇవ్వలేదు, ఎప్పటికైనా నీ భార్య దగ్గరికి వెళ్ళిపోతావు. నెల నెలా వచ్చే జీతం నీది నాకే కావాలి అని అడుగుతుంది సంజన. వంశీకి సంజనాకి చిన్నగా డబ్బుల దగ్గర గొడవలవుతా ఉంటాయి. స్వాతి ఎప్పుడూ కూడా తన దగ్గర నుండి రూపాయి కూడా ఆశించలేదు అని వంశీకి అనిపిస్తుంది. ఒకరోజు వంశీ ఆఫీస్కి వెళ్తాడు. ఆ రోజు సంజన ఆఫీస్కి వెళ్ళదు. ఆఫీస్లో వంశీ ఫ్రెండ్ వచ్చి సంజన ఈరోజు ఎందుకురా ఆఫీస్కి రాలేదని అడుగుతాడు. ఒంట్లో బాలేదని ఇంట్లోనే ఉంది అని వంశీ చెప్తాడు. నువ్వేమీ అనుకోనంటే మొన్నొక రోజు సంజన వేరే వ్యక్తి బండి మీద వెళ్తుండడం చూశాన్రా అని వంశీతో చెప్తాడు ఆ ఫ్రెండ్. సంజనాకి ఫ్రెండ్ అయి ఉంటాడు లేరా అని వంశీ పైకి అంటాడు. కానీ వంశీలో అనుమానం మొదలవుతుంది. సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత సంజన నేను ప్రెగ్నెంట్ అని వంశీకి చెప్తుంది. వంశీ చాలా సంతోషపడతాడు. కానీ సంజన మాత్రం నేను అబార్షన్ చేయించుకుంటాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదు, పైగా నీ భార్యకు విడాకులు కూడా ఇవ్వలేదు అని అంటుంది. నేను నా భార్యకి విడాకులు ఇచ్చేస్తాను, మనిద్దరం పెళ్లి చేసుకుందాం అంటాడు వంశీ. సంజన పెళ్లి అనగానే భయపడుతుంది. నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రివి నువ్వు కాదు అని చెప్తుంది వంశీకి. వంశీకి కాళ్ల కింద భూకంపం వచ్చినంత పని అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు సంజన, నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతాడు. అవును వంశీ, నువ్వు నాకు సరిపడినంత డబ్బు సంపాదించలేకపోతున్నావు. అందుకే నేను వేరే వ్యక్తిని చూసుకున్నాను. ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోబోతున్నాను అంటుంది. అలా మాట్లాడకు సంజన, జోక్ చేస్తున్నావు కదా, నీకోసం నా బంగారం లాంటి భార్యను వదులుకున్నాను అని బతిమలాడతాడు. కానీ సంజన అవేమీ పట్టించుకోకుండా వంశీని బయటికి వెళ్ళిపోమంటుంది. వంశీకి మైండ్ పనిచేయక ఆఫీస్కి వెళ్లడం మానేస్తాడు. తాగుడుకు బానిస అవుతాడు. సంజన మాత్రం ప్రేమించిన అబ్బాయి దగ్గరకు వెళ్లి నేనిప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నాను, మనం పెళ్లి చేసుకుందామని అడుగుతుంది. ఆ వ్యక్తి మాట్లాడుతూ, చూడు సంజన, మనం ఒకరినొకరు ఇష్టపడ్డాం, ఎంజాయ్ చేశాం. నువ్వు ఇంతకు ముందు ఎవరితో తిరిగావో నాకు తెలుసు. రేపు నిన్ను పెళ్లి చేసుకున్నా ఎందరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటావో ఏమో. నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. మనిద్దరికి ఇష్టమయ్యే కలిశాము, అబార్షన్ చేయించుకో అని చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళిపోతాడు అతను. తొందరపడి వంశీ దగ్గర తన విషయం బయటపెట్టినందుకు సంజన తల కొట్టుకుంటుంది. వంశీ కోసం అంతా వెతుకుతుంది. ఆఫీస్లో కానీ తన ఇంట్లో కానీ వంశీ వాళ్ళ అమ్మానాన్నల దగ్గర కానీ వంశీ ఎక్కడా ఉండడు. ఒక మధ్యతరగతి ఆడపిల్ల తనని తాను నియంత్రించుకోలేక ఆశల వలయంలో పడి తప్పుదారిలో పడితే ప్రతి ఆడపిల్లకి సంజన లాంటి గతే పడుతుంది. సంజనకి జాబ్ ఉంది కాబట్టి తనకి పుట్టబోయే తన బిడ్డని రక్షించుకోగలదేమో కానీ తన పైన ఉన్న మచ్చ వల్ల ప్రతి మగాడు ఆమెని వేటాడతాడు. సంజన జీవితంలో వాడుకునేవాడే తప్ప ఆదుకునేవాడే ఉండడు. ఇంకా స్వాతి తన ఆత్మాభిమానంతో భర్త చేసిన అన్యాయాన్ని తట్టుకొని పెళ్లి రెండు మనసులను జీవితాలను కలపనప్పుడు దానికి అర్థం లేదు. మగాడు చేసిన తప్పులకు స్వాతి తన జీవితాన్ని నాశనం చేసుకోకుండా తన పుట్టింటికి చేరి తన స్థితి అర్థం చేసుకుంటుంది. ప్రైవేట్గా జాబ్ చేస్తూనే ఖాళీ టైంలో చదువుకుంటూ గ్రూప్ 2 రాసి ఒక గవర్నమెంట్ జాబ్ని సంపాదిస్తుంది. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో స్వాతికి అండగా నిలిచిన తల్లిదండ్రులు కూడా గొప్పవాళ్లు. అందం కోసం ఆరాటపడుతూ లక్ష్మీదేవి లాంటి పెళ్ళాన్ని కాదనుకొని ఎండమావి వెంటపడ్డ వంశీని స్వాతి క్షమించి తిరిగి తన జీవితంలోకి ఆహ్వానించాలా వద్దో మీరే నిర్ణయించండి. లేక స్వాతి కొత్త జీవితం ప్రారంభించాలా? ఏం చేస్తే స్వాతి సంతోషంగా ఉంటుంది అనేది
కామెంట్ ద్వారా మీ ఒపీనియన్ని రాయండి. అలాగే వీడియో నచ్చితే ఒక్క చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి.